ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి ఈరోజు 25, 26, 27 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 25వ శ్లోకంలో, నేను అందరికీ ప్రకటితం కాను, నా నిజస్వరూపం అందరికీ అర్థం కాదు, నా యొక్క యోగమాయతోనే నేను పూర్తిగా కప్పివేసుకున్నాను, ఆ మాయతో నేను ఏ విధంగా అయినా ఉండగలను. మూర్ఖ ప్రపంచం ఈ యథార్థాన్ని తెలుసుకోలేదు. అమరమైన అద్భుతమైన నా స్వరూపాన్ని అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడిని శమంతకమణిని దొంగలించాడని నేరారోపణ చేసి దొంగగా కూడా చేశారు. ద్వారక అంతా శ్రీకృష్ణుడి దొంగ అంది. తాను దొంగను కారని నిరూపించుకోవడానికి ఆ మణిని వెతకవలసి వచ్చింది. అది దొరికిన తర్వాత ఆయన గౌరవం కాపాడబడింది. ఈ విధంగా రాముడు, బుద్ధుడు, శ్రీరామకృష్ణులు గొంతు క్యాన్సర్తో బాధపడవలసి వచ్చింది. వారు కూడా బాధలు పడడం చూసిన మనుషులు వీరు దైవ స్వరూపాల అనే సంశయం కలిగినప్పుడు అవతార పురుషుల్ని గుర్తించలేరు. ఆధ్యాత్మిక జ్ఞానంతో సూక్ష్మ దృష్టి గలవారు దివ్య పురుషుల అంతరంగాన్ని పరిశీలనగా తెలుసుకోగలుగుతారు. అనంతమైన దాన్ని అనంతంగా తెలుసుకోవడమే మాయా స్వభావమే అది. అందువల్లనే మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. 26వ శ్లోకంలో, సుమతీతాని పూర్వం వర్తమానాన్ని, ఈ కాలాన్ని, భవిష్యాన్ని చ, జరగబోయేది వేదాహం అంతా నాకు తెలుసు, మాంతు వేద నా కచ్చర, నా పరిధి ఎవరికి అర్థం కాదు. అది అవతార పురుషుల లక్షణం. తర్వాత 2 శ్లోకాలు శాస్త్రీయ దృక్పథంతో వివరించబడ్డాయి. శాస్త్రీయంగా ఆలోచించకుండా ఉంటే నమ్మినదంతా మూఢ విశ్వాసంగా మారే ప్రమాదం ఉంది. 27వ శ్లోకంలో, ఓ అర్జున, ఆది నుంచి కూడా అందరూ మాయతోనే ఆవరించబడి ఉన్నారు. నాకు ఇవి కావాలి, అవి కావాలి అని వాంఛతోనే ఉంటారు. అవి పొందలేనప్పుడే కోపం కూడా వస్తుంది. దానితోనే అన్ని చెడగొట్టేస్తాం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన, ఈ రెండింటి మోహం వల్ల మానవుడు సత్యాన్ని చూడలేకున్నాడు. కోరిక ఉన్న చోట కోపం ఉంటుంది. కోరికకు అడ్డు తగిలితే వెంటనే కోపం వస్తుంది. సర్వభూతాన్ని, అందరూ మాయకు సమ్మోహితులవుతారు. ఈ విషయమై ఆదిశంకరాచార్యులు కేవలం ఆధ్యాత్మిక జీవితంలోనే కాక నిత్య జీవితంలోనూ సమాజ స్వభావంతో ప్రవర్తించేటప్పుడు ఈ ఇష్టాయిష్టాల వల్ల సరి అయిన నిర్ణయాలు తీసుకోక తప్పు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. తనకు కావలసిన నిర్ణయాన్ని ముందుగానే చేసుకుని దానిని వస్తువు నుండి పొందాలన్న భావన తీసివేసి వస్తువు యొక్క సత్యాన్ని యథార్థంగా తీసుకున్నప్పుడే మనసు నుండి ఇష్టాయిష్టాలు లేకుండా చూడడం వలనే సత్యంతో వస్తువుని చూడడం జరుగుతుంది. వేదాంతంలోనూ విజ్ఞాన శాస్త్రంలోనూ అదే సరి అయిన సత్యాన్వేషణగా చెప్పబడుతుంది. ఇష్టాయిష్టాల నుంచి బయటపడగలిగినప్పుడే మనం అభివృద్ధి చెంది విజయాన్ని సాధించగలుగుతాం. వస్తుతంత్ర జ్ఞానం అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. ఉన్న యథార్థాన్ని వస్తు అంటారు. తంత్ర ఆధారపడ్డ జ్ఞానం. తన యందు ఉన్న కోరిక ఆధిపత్యంతో నిర్ణయం జరిగితే పురుషతంత్ర జ్ఞానం అంటారు. అది తన వరకు బాగానే ఉంటుంది కానీ అందరికీ బాగుండదు. కానీ విజ్ఞాన శాస్త్రం అందరికీ మంచిది అన్నదాన్ని చూస్తుంది. ఎవరైతే ఈ రెండింటిని అధిగమించగలరో వారు సత్యాన్ని అనుభూతి పొందగలరు. అంటే తన యందున్న ఇష్టాయిష్టాలను తీసివేస్తే అక్కడ సత్యం ఉండనే ఉంటుంది. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.